శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. రాబోయే 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో తులారాశి వారికి ఈ నూతన సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా ఎలాంటి శుభాశుభాలు కలగబోతున్నాయి, వారికి విద్య, ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, విదేశీయానం, ధన కుటుంబ విషయాలు, ప్రాపర్టీ సంబంధమైన విషయాలు, ఇన్వెస్ట్మెంట్, హెల్త్ అండ్ రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దాం. చివరిదాకా చూడగలరు, నచ్చితే లైక్ చేయగలరు, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయండి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టే యొక్క సంవత్సర ఫలాలు వర్తిస్తాయి. సో ఇవి సంవత్సర ఫలాలు కనుక పెద్ద గ్రహాలైనటువంటి గురు, శని, రాహు గ్రహాల యొక్క స్థితి చూద్దామండి. ఎందుకనంటే ఒక సంవత్సరం పైబడి ఒక రాశిలో ఉండే పెద్ద గ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిని అంటే ముఖ్యంగా మనం పరిగణలోకి తీసుకుంటాం కనుక గురుగ్రహం ఒక రాశిలో ఒక సంవత్సరం పాటుగా ఉంటారు. శనిచరుడు 2.5 సంవత్సరం పాటుగా ఒక రాశిలో ముందుకు పయనిస్తూ ఉంటాడు. రాహుకేతువులు 1.5 సంవత్సరం పాటుగా ఒక రాశిలో ఉంటారండి. మరి ఈ గ్రహస్థితి కనుక చూస్తే తులారాశి వారికి తృతీయ షష్టాధిపతి 3 మరియు 6వ స్థానాధిపతి గురుగ్రహం 12 మే వరకు కూడా వృషభ రాశిలో 8వ స్థానంలో ఉండి తదనంతరం మీకు ఏంటంటే మిథున రాశికి వస్తారు, 9వ స్థానానికి వస్తారు ఈ యొక్క తులారాశి వారికి. మరి శనైశ్వరుడు ఏంటంటే 29 మార్చి 2025 వరకు కూడా మీకు పంచమ స్థానంలో ఉండి తదనంతరం 6వ స్థానం అంటే మీనంలోకి వెళ్తారు గురుడింట. 2.5 సంవత్సరం పాటుగా అక్కడ ఉంటారండి. రాహుకేతువులు సో మే 18 వరకు 17వ తారీఖు వరకు కూడా రాహు 6వ స్థానం మీనంలో ఉంటారు. కేతువు కన్య రాశిలో స్థితి పొంది ఉంటారు. 18 మే నుండి 1.5 సంవత్సరం పాటుగా కుంభరాశిలో రాహు, కేతు వచ్చి మనకు సింహరాశిలో ఉంటారండి. సో ఇవి పెద్ద గ్రహాల యొక్క స్థితి. మరి విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది అన్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే మే తర్వాత చాలా చాలా బాగుంటుందని విద్యార్థులకి. 9వ స్థానంలోకి బుధుడింటికి వెళ్తున్నారు గురుడు. జూపిటర్ అనేది ఎక్స్పాన్షన్లో అయినట్టు బుధుడు కూడా చదువుకు, విద్యకు, తెలివితేటల కారకుడు కాబట్టి సో 9వ స్థానంలో ఉన్నప్పుడు అది సహజంగా తృతీయ 3వ స్థానము 5వ స్థానం మీద దృష్టి పెడతారు. 3 అంటే ధైర్య పరాక్రమం, చొచ్చుకు వెళ్దామనే తపనం ఉంటుంది. స్వస్థానం కూడా ధనుసు రాశి మీదనే దృష్టి పెడుతూ ఉన్నారు. తదనంతరం ఏంటంటే 5వ స్థానం అయినటువంటి ఈ యొక్క కుంభరాశి మీద దృష్టి పెడుతూ ఉన్నారు. సో 5, 9 స్థానాల దృష్టి చూపు అనేది గురు దృష్టి మంచిది కాబట్టి విద్యలో బాగా రాణించగలుగుతారండి. అదేవిధంగా రాహు యొక్క స్థితి 5వ స్థానంలోకి వస్తుంది మే 18 నుండి. వచ్చినా కూడాను గురుడు యొక్క దృష్టి ఉంటుంది కాబట్టి సో తప్పనిసరిగా విద్యార్థులకు కొన్నిసార్లు మైండ్ డిస్టర్బ్డ్గా అనిపించినా వెంటనే గురు దృష్టి వల్ల, సీనియర్స్ వల్ల, పెద్దవాళ్ళ వల్ల, పేరెంట్స్ యొక్క వాళ్ళ ప్రోద్బలము, ఫోకస్ వల్ల మరి మీ యొక్క ఆలోచన విధానం మార్చుకొని మళ్ళీ యథావిధంగా గాడిలో పడతారు. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకు అంటే 6వ స్థానంలో శని ఉన్నాడు. 6వ స్థానంలో శని ఉంటే కాంపిటీషన్ కానీ లేకుంటే జాబ్స్ కానీ ఇలాంటి వాటికి మంచి శుభఫలితాన్ని ఇస్తాడండి. అదేవిధంగా 2025వ సంవత్సరంలో తులారాశి వారు ఎవరైనా కూడా విదేశీ లేదంటే బహుదూరం వెళ్ళి విదేశాలకు వెళ్ళి చదువుకుందాం అనుకున్న విద్యార్థులకి ఫలితం బాగుంటుందండి. మరి వృత్తి ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ మార్చి తర్వాత అలా జాబ్లో చేంజ్ ఉండే అవకాశం ఉంది, చిన్నపాటి మార్పు ఉండే అవకాశం ఉందండి. అదేవిధంగా జనవరి నుంచి ఈ యొక్క మార్చి వరకు కూడా డిలే అవుట్కమ్, మీరు ఎంత కష్టపడినా ఫలితం స్లోగా ఉండే అవకాశం ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి తర్వాత జాబ్కి చేంజ్కి పాసిబిలిటీ ఉంది. అదేవిధంగా మే 2nd వీక్ తర్వాత మళ్ళీ గురుడు రాశి మారిన తర్వాత కూడా మార్పు ఉంటుంది. దిస్ అ బెస్ట్ టైం అని చెప్పవచ్చు అండి. మంచి అడ్వాన్స్మెంట్ ఉంటుంది, మంచి ప్రమోషన్ ఉంటుంది. జాబ్లో ఛాలెంజెస్ ఉన్నా కూడా నాకు అటెండ్ అధిగమించి ముందుకు వెళ్తారు. సీనియర్స్ యొక్క దృష్టి మీ మీద పడుతుంది. సో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారండి. ఈజీగా ఈ యొక్క గోల్స్ని అచీవ్ కాగలుగుతారు. బాగుంటుంది కూడా. మరి కొంతమంది ట్రాన్స్ఫర్స్కి పాసిబిలిటీ ఉంది. కొత్తలో మార్పు అనేది మానసికంగా అంగీకరించలేకపోయినా కూడాను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు శుభమే కలుగుతుంది చెప్పాలి. వ్యాపారంలో ఏ విధంగా ఉంటుందనంటే మార్చి వరకు ఒక రకంగా ఉంటుంది, మార్చి తర్వాత చాలా బాగుంటుందండి. మార్చి వరకు నార్మల్గా ఉంటుంది. శని పంచమంలో నుండి 7వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు కాబట్టి మార్చి తర్వాత ఆయన రాశి మార్పు ఉంటుంది, గ్రహాల యొక్క స్థితిలో కాస్త మార్పు ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ నుండి మీకు ఏంటంటే ముఖ్యంగా మీ అబిలిటీ అంటే మీ యొక్క ప్లానింగ్, మీరు చక్కగా ప్లాన్ చేసుకునే అబిలిటీ పెరుగుతుంది. సో అదేవిధంగా దాని తర్వాత మే తర్వాత ఇంకా అద్భుతంగా ఉంటుందండి. సో కాబట్టి ఏంటంటే వ్యాపారంలో కూడా బాగుంది సంవత్సరం అని చెప్పాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు ఏ విధంగా ఉంటుందంటే సో సహజంగా ఆర్థిక విషయాల కారకుడు, ధన కారకుడు
గురుగ్రహం చూస్తాం. వృత్తి ద్వారా సంపాదన అయితే శనిని చూస్తాం, సహజ 11వ స్థానం కాబట్టి ఏంటంటే మేజర్గా డిఫికల్టీస్ ఉంటాయని చెప్పడానికి లేదు. పర్టికులర్గా మే నుండి చాలా బాగుంటుంది. మే 2వ వారం తర్వాత ఈ యొక్క గురుగ్రహ స్థితి తర్వాత. ఎందుకు అని అంటే ద్వితీయం మీద గురుగ్రహాల దృష్టి పడుతుంది. ఒక శుభగ్రహం, 2 అశుభ గ్రహాల దృష్టి కాబట్టి మనకు ముఖ్యంగా ఏప్రిల్ మే వరకు కూడా నార్మల్గా ఉంటుంది. దాని తర్వాత అద్భుతంగా ఉంటుందండి. మే లోపు కూడా మీరు ధనం పోగొట్టుకునే అవకాశం లేదు. మీ ఇన్వెస్ట్మెంట్లు సేఫ్ జోన్లోనే అలానే ఉంటాయని, అద్భుతమైన లాభాలు అందుకోకపోయినా కూడా సేఫ్ జోన్లో అయితే ఉంటాయి. మే తర్వాత ఫ్లౌరిష్ అవుతాయి, మల్టిపుల్ అవుతాయి అని చెప్పాలి. మరి ఈ యొక్క తులారాశి వారికి 2025వ సంవత్సరంలో ప్రేమ సంబంధమైన విషయాలు ఏ విధంగా ఉంటుందంటే 5వ స్థానము సహజంగా ప్రేమకు చూస్తూ ఉంటాం. 5వ స్థానంలో శని ఉన్నారండి మార్చి వరకు కూడా. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్. శని డల్నెస్ కారకుడు. అంత నాట్ సో ఎగ్జాగరేట్ చేయడము లేకపోతే కనుక ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అని తక్కువ. డల్నెస్ కారకుడు, డిలే, స్లోగా ఉంటుంది కాబట్టి నార్మల్గా ఉంటుంది. పెద్ద రొమాంటిక్ ఫీలింగ్స్ ఏమి ఉండవండి. ఈ యొక్క శని ఏప్రిల్ నుండి మీనరాశికి వెళ్తారు. మే 18 తర్వాత రాహు వచ్చి కూర్చుంటారు 5వ స్థానంలో. అంటే ఏంటంటే శనివత్ రాహు పర్వాలేదండి, కాకపోతే మిస్అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్ రాకుండా చూసుకోండి. ఒకవేళ వచ్చినా కూడా మే 15 తర్వాత గురుదృష్టి కూడా ఉందండి. రాహుకేతులు మరియు గురుగ్రహం ముగ్గురు కూడాను ఒకే మాసంలో రాశులు మారతారు కాబట్టి రాహు వచ్చి 5వ స్థానంలో కూర్చున్నా కూడా గురుదృష్టి ఉంది కాబట్టి ఏమీ ఇబ్బంది లేదు. అదేవిధంగా 5వ స్థానం అంటే హైయర్ ఎడ్యుకేషన్ గుణం, టెక్నాలజీ, కంప్యూటర్స్, బ్యాక్గ్రౌండ్, బిహైండ్ ద స్క్రీన్ వర్క్ చేసే వాళ్ళకి, సినిమాటోగ్రఫీ, సో అకౌంట్స్, ఫైనాన్స్, ఈ రంగాల వరకు చాలా అద్భుతంగా ఉంటుంది. 9వ స్థానంలో గురుడు ఉండి 5ని చూస్తూ ఉన్నారు కాబట్టి ఏదైనా మీరు ఈ యొక్క స్పిరిచువల్కి సంబంధించి ఆధ్యాత్మిక సంబంధమైన కోర్సులు నేర్చుకుందాం అనుకున్నా ఇలాంటి వాటి కూడా మంచి సమయం అని చెప్పాలండి. మరి తులారాశి వారికి 2025వ సంవత్సరంలో వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు ఏప్రిల్ నుండి చాలా బాగుంటారు. జూన్ నుండి ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి. కాబట్టి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ 3 నెలలు కూడా నార్మల్గా ఉంటుంది సాదాసీదగా. సెకండ్ హాఫ్ తర్వాత చాలా చాలా బాగుంటుంది. ఎలాంటి అలమరికలు కానీ ఇబ్బందులు కానీ తలెత్తే అవకాశం చాలా తక్కువ. మంచి అన్యోన్య దాంపత్య జీవితాన్ని లీడ్ చేస్తారు అని చెప్పవచ్చు. మరి ల్యాండెడ్ ప్రాపర్టీ, మీ తులారాశి వారికి శని యోగకారకుడేనండి. చతుర్థ పంచమాదికి ఆధిపత్యం వహిస్తారు కాబట్టి సో ప్రాపర్టీ కొనుక్కోవడానికి ఈ సంవత్సరం పర్వాలేదు, బాగానే ఉంది. ఏదైనా ఓల్డ్ వెహికల్ కావచ్చు, గతంలో అంటే హ్యాండ్స్ మారుతూ ఉంటాయి కొన్ని ప్రాపర్టీస్, అలాంటి వాటికి కూడా మీకు యోగిస్తుందని చెప్పాలి. చతుర్థంలో శని వల్ల, ఇక్కడ చతుర్థాపి పంచంలో ఉండటం వల్ల సో గురుదృష్టి కూడా తర్వాత వెళ్తారు కాబట్టి లోన్స్ తీసుకొని కూడా ఈ సంవత్సరం ఏదైనా ప్రాపర్టీలు కూడా తీసుకునే ఈ యొక్క అవకాశం అయితే కనపడుతూ ఉందండి. మరి కుటుంబ జీవితం ఏ విధంగా ఉంటుంది? కుటుంబ సంతోషం 2వ స్థానం. చతుర్థం అయితే మనకు ఫ్యామిలీ హ్యాపీనెస్. 2వ స్థానం అంటే కుటుంబ ధనస్థానం. కాబట్టి ఏంటంటే 2వ స్థానం మీద శని రాహుల దృష్టి ఉంది మార్చి వరకు, మే వరకు. అంటే ఏంటంటే మార్చి వరకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో మార్చి నుంచి మే వరకు కాస్త పర్వాలేదు, కానీ మే తర్వాత నుండి చాలా బాగుంటుందండి. మంచి హ్యాపీనెస్, కుటుంబంలో బంధుమిత్రుల సమాగమనము, శుభ కార్యక్రమాలు చేయడం, ఇలాంటి ఈవెంట్స్ అన్ని కూడాను జూన్ నుండి అద్భుతంగా జరుగుతాయి. సో ఏది ఏమైనా కూడా శని రాహుల దృష్టి క్లియర్గా 2వ స్థానం మీద ఉంది కాబట్టి వాక్కు స్థానం, కుటుంబ స్థానం, ధనస్థానం కాబట్టి ఇన్వెస్ట్మెంట్లు ఈ సమయంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్నప్పుడు చాలా ఆచితూచి వ్యవహరించండి. ధనాన్ని పోగొట్టుకోకుండా ఉండగలుగుతారు. సో అదేవిధంగా ఏంటంటే మీ యొక్క కమ్యూనికేషన్ కూడా నెగిటివ్ అని కాకుండా పాజిటివ్గాను కొంత తక్కువగా మాట్లాడడం, అవసరం నిమిత్తమే మాట్లాడడం మంచిది. లేదు అంటే కనుక మనం ఏదైనా పాజిటివ్గా చెప్పినా కూడా ఎదుటివారి రిసీవింగ్ అనేది నెగిటివ్ కోణంలో ఆలోచించడం వల్ల సో కొంత దూరం అయ్యే అవకాశం కూడా కనపడుతూ ఉంది. ఫ్యామిలీ హ్యాపీనెస్, గురుదృష్టి అనేది ఆ 5వ స్థానం మీద ఉండబోతుంది. అంతకంటే ముందు గురుదృష్టి 4వ స్థానం మీద ఉంటుంది మే 12 వరకు కూడా. కాబట్టి సో ఫ్యామిలీ హ్యాపీనెస్లో పెద్దగా సమస్యలు లేవండి, బాగుంటుందని చెప్పాలి. మరి హెల్త్ విషయంలో ఏ విధంగా ఉంటుంది? ఈ యొక్క తులారాశి వారికి 2025వ సంవత్సరంలో ముఖ్యంగా ఏంటంటే మనకు గురుడు రాశి మారిన తర్వాత సెకండ్ అంటే హాఫ్లో మే 15 తర్వాత ఏంటంటే గురుదృష్టి రాశి మీద ఉంటుంది కాబట్టి ఏం పెద్దగా ఇబ్బందులు ఉండవండి. 9వ స్థానంలో గురుడు శుభుడే అక్కడి నుంచి చూస్తూ ఉన్నారు. ఈ లోపుగా ఏంటంటే ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఆ మాసాల్లో కొంచెం చేతులకు నొప్పులు, అంటే చేతులు గాయాలవటం కావచ్చు, చేయి బెనకటము, లేకపోతే హ్యాండ్స్ లాగటము, ఈ యొక్క మణికట్టుకు, స్టమక్ సంబంధమైన చిన్న చిన్న సమస్యలు. అదేవిధంగా ఈ యొక్క ఏప్రిల్, మే మాసాల్లో నోరు అంటే మౌత్లో ఏదైనా అల్సర్ లాగా కావచ్చు, హీట్ లాంటిది కొంచెం కనపడుతుందండి. ఏది ఏమైనా జూన్ నుండి కూడా హెల్త్ విషయంలో చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తంగా చూస్తే ఏంటంటే విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది. సో అదేవిధంగా వృత్తి చేసే వారికి కూడా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. మే 18 నుండి ఇంకా ఎక్సలెంట్గా రాణించగలుగుతారు. జాబ్లో మార్పులు చేర్పులు అంటే మార్చి తర్వాత అంటే ఏప్రిల్ నుండి మీరు చేసే అవకాశం కనబడుతుంది. వ్యాపారంలో కూడా ఏంటంటే ముఖ్యంగా ఏప్రిల్ నుంచి బాగా పుంజుకోగలుగుతారు. ప్రాపర్టీస్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎలాంటి ఇబ్బందులు అయితే కనబడట్లేదు. వెహికల్స్ విషయంలో కూడా ఏంటంటే మీరు లోన్స్ తీసుకొని ప్రాపర్టీ రెనోవేషన్, హస్తదాలు
ఇలాంటి పదాలు కొనే అవకాశం కూడా బలంగా కనపడుతుంది. కుటుంబ సంతోషం, కుటుంబ వాతావరణం విషయంలో పర్టికులర్గా మార్చి వరకు కొంత జాగ్రత్తగా ఉండండి. సో శని రాహుల దృష్టి వల్ల నార్మల్గా ఉంటుంది, తదనంతరం మళ్ళీ హ్యాపీగా ఉండాలని చెప్పవచ్చండి. రెమెడీస్ ఏమైనా చేసుకోవాలి అంటే ముఖ్యంగా ఏంటంటే గురుగ్రహము అష్టమ స్థానంలో ఉంటారు మే 12 వరకు కూడా. సో తర్వాత ఎలాగూ బాగానే ఉంటుంది. ఈ లోపుగా ఏంటంటే శనికి గురుడికి సంబంధించినటువంటి గ్రహస్తోత్రాలు పఠనం చేయటం, అదేవిధంగా డిజేబుల్డ్ పీపుల్కి సర్వీస్ చేయటం ఈ సంవత్సరం చాలా మంచి ఫలితం ఇస్తుందండి. వీళ్ళైతే కనుక అంటే స్ట్రీట్ డాగ్స్కి ఏదైనా ఫీడింగ్ ఇవ్వటము, గోశాల లేదంటే గోవులకి ఫుడ్ అని అందించడం, అంటే గ్రాసం కావచ్చు ఇలాంటివి కూడా అందించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందండి. సో ఈ రాబోయే 2020 సంవత్సరంలో అందరికీ కూడా శుభాలు కలగాలని ఆలోచిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.